సో సార్, తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ అమలు చేసే ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఉన్నట్లుగా ప్రకటించింది. సో ఒకవేళ అమలు చేస్తే ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి ఓట్లను రద్దు చేసే అవకాశం ఉంది? అంటే కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, ఊర్లలో ఉంటారు, రెండు చోట్ల ఉంటుంది. ఇది గతంలో మనం మాట్లాడుకున్న అంశమే. ఇక ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ మిక్సింగ్గా ఉన్నారు కాబట్టి మరి ఎలాగా ఈ షఫ్లింగ్ అనేది జరుగుద్ది, ఎలాంటి ఓటర్లను తొలగించే అవకాశం ఉంటుంది సార్? మన తెలంగాణ రాష్ట్రంలో 3,52,00,000 ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు జనాభా 4 కోట్లు దాటదు. అటువంటి అప్పుడు 3 కోట్లు దాటడానికి వీల్లేదు ఈ ఓటర్లు. ఎందుకంటే నిజంగా 4 కోట్ల మంది ఉంటే అలా 60% అంటే 4 ఆరు 24, అంటే దాదాపు 2,40,2,40,00,000 ఉండాలి 60% అంటే. కొన్ని 65% అనుకుందాం, అయినా 2,75 దాటవద్దు. కనుక 3.5 కోట్ల ఓటర్లు ఉన్నారు కనుక 50 నుంచి 60 లక్షల ఓట్లు పోతాయి అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పింది గౌరీ, ఏమైందంటే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా చెప్పాను కదా, కరీంనగర్ పక్కన ఒక ఊళ్ళో ఉంటుంది ఆయన ఓటు, సిరిసిల్లలో ఉంటుంది ఆయన ఓటు, అట్లాగే కరీంనగర్లో ఇల్లు ఉంటే కరీంనగర్లో ఉంటుంది, మళ్ళీ హైదరాబాద్ 4 చోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇట్లా నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఓట్లు కూడా అట్లాగే ఉంటాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు పక్కన ఉన్న ఒక ఊళ్ళో ఉంటారు, మరి గుంటూరులో ఉంటుంది, అంతకుముందు మధ్యాహ్నం పట్టణంలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. చూస్తున్నాం కదా, మొన్న ఎలక్షన్లప్పుడు ఇక్కడ నుంచి వలసపోయిన సందర్భం చూసిన బస్సులు, రైళ్లు అన్ని కిక్కిరిసిపోయినాయి కదా. అంటే నా ఉద్దేశం అంటే హైదరాబాద్ లోనే 10 నుంచి 15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉన్నారు. ఇవాళ అందరూ అంతేందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓటు 2014 ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉంది. 2019 ఎన్నికలప్పుడు కూడా హైదరాబాద్ ఉంది ఆయన ఓటు. అప్పుడు ఏం చేశారు? 2019 హైదరాబాద్ ఉంటే చెల్లదు కనుక రాష్ట్రం విడిపోయింది కదా, 2014లో ఉంటే చెల్లింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో పొడి అంటే అప్పటికే మనకు లింగమనేని భవనంలో ఆయన ఓటు నమోదు చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ మారింది. కానీ అప్పటికి కుప్పంలో ఆయన ఓటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాయింట్అవుట్ చేశారు, నీ కుప్పంలో నాలుగోకరు నువ్వు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉన్నది కానీ నా పులివెందులో నా ఓటు ఉన్నది, పులివెందులో ఎంచుకున్నాను, నువ్వు కుప్పంలో ఓటు ఒకరు అన్నాడు. అంటే కుప్పంలో తర్వాత మొన్నటి ఎలక్షన్ కుప్పంలో చేసుకున్నాడు కదా. అందుకని ఏమంటున్నానంటే ఒక ప్రధానంగా ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసిన ఆయన ఇన్నిసార్లు ఓట్లు చూసినాం కదా మనం. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ ఈ ఓటర్లలో 10-15 లక్షల మంది హైదరాబాద్ లోనే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉన్నారు, ఇక్కడ అక్కడ 2 చోట్ల ఓటేస్తున్నారు, సమస్య లేదు. కనుక నివాసం ఎక్కడో చేర్చుకోవాలి, 2 రాష్ట్రాలు ఉండదు, నెంబర్ 1. రెండవది, నేను చెప్పిన 4 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉన్నారు, అది కాకుండా చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నారు. మేము ఎన్నికల్లిగా వేదిక తరఫున పోతే ఒక ఊళ్ళో 92 ఓట్లకు ఒక వార్డు మెంబర్కి ఉన్నాయి. వాళ్ళు వార్డు మెంబర్కి ప్రతి ఓటు చూస్తారు కదా, ఎందుకంటే మంచిది. ఎవరు ఊర్లో లేని వాళ్ళు అందరు తెచ్చుకుంటారు కదా. 93లో 8 ఓట్లు చచ్చిపోయిన వాళ్ళు ఓట్లున్నాయి అన్న. 93లో ఉన్నాయి 93 ఓట్లు, 8 ఓట్లు చచ్చిపోయిన వాళ్ళు ఉంటున్నారు. ఇంకొక 8 మంది ఎక్కడున్నారు తెలియని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు పట్టణానికి వెళ్ళిపోయింది, ఎప్పుడు వలస వెళ్ళిపోయారు వాళ్ళు ఓట్లు. అంటే 16 పోయినాకి ఏమున్నది? 93లో మాంటి 80 కూడా మిగిలినాయి, అంటే 77 ఓట్లు మిగిలినాయి. మరి అటువంటి అప్పుడు ఇవన్నీ పోతాయి కదా, వలసపోయిన వాళ్ళ ఓట్లు కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ. ఇంకా 2-3 చోట్ల ఉన్న వాళ్ళు వేసి ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్ ఉన్నప్పుడు బయటపడదు కదా ఇక్కడ. అందుకని సార్, ఎస్ఐఆర్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ లో నిన్నే ఒక లెక్కలు వచ్చినాయి మనకు, చూసాం కదా. పశ్చిమ బెంగాల్లో కేవలం 58 లక్షల ఓట్లే తీసేస్తే, అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా మనకు మన తమిళనాడులో దాదాపు 90 లక్షల ఓట్లు పోయినాయి. అదే మనకు 75 లక్షల ఓట్లు గుజరాత్ లో కూడా పోయినాయి కదా. మన గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. అందుకనే ఇవన్నీ కూడా ఎవరు ఫిర్యాదు చేస్తలేరు. బీహార్ లో జరిగింది ఎట్లా జరిగిందో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ జరుగుద్దని అనుకున్నప్పుడు మనకి గుజరాత్ లో కూడా పోయినాయి కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇవాళ బిఎల్ఓ మీటింగ్ లో, బిఎల్ఓ అంటే మన బూత్ లెవెల్ ఆఫీసర్ అంటాం, అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే మనకు ఆశా వర్కర్ కానీ వీళ్ళు పెట్టారు. దానికి ప్రతి 850 మంది ఓటర్లకు ఒక బిఎల్ఓను పెట్టారు. కొన్ని ఊళ్ళలో 1000 ఓట్లు దాటి అనుకుందాం, 2 పెట్టారు. ఇట్లా అంటే ఎక్కువ దాటినప్పుడు అంటే 500-600 వస్తాయి వాళ్ళకి ఇళ్ళు. అంటే కేవలం ఒక 1000 ఓటర్లకు 1000 ఇండ్లకు చూసుకుంటే మీరు 500 దాటుకుంటా ఇళ్ళు వస్తున్నాయి. కనుక బిఎల్ఓలకు నిన్న ఇవాళ శిక్షణా తరగతులు పెట్టినట్టే ఒకసారి సందేశం ఇచ్చారు. దాంట్లో చాలా గందరగోళం జరిగింది. చాలా మంది ఈ బిఎల్ఓలు ఊరికో ఇద్దరు అనుకున్నా 12,700 పంచాయతీలు ఉన్నాయి కనుక ఆల్మోస్ట్ 20-30,000 దాకా బిఎల్ఓలు ఉంటారు, ఎక్కువనే ఉంటారు. ఈ 30,000 మంది బిఎల్ఓలను కేవలం హైదరాబాద్ సరిపోలేదు, కొందనే పిలిచారు. అక్కడ ఒక మాట ఏం చెప్పారంటే, రేపు వచ్చే 4 నెలల తర్వాత తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ జరుగుద్దన్నారు, దీన్ని పగడమని జరపాల్సింది అంటున్నారు. జరిపితేనే నేను చెప్పిన 3.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, ఖచ్చితంగా 50 లక్షల ఓట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోతాయి. నేను అంటున్న ప్రత్యేక పరిస్థితులలో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత కూడా 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి కనుక ఊళ్ళో కూడా తెలంగాణలో కూడా 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి కనుక పోతాయి అనుకుంటున్నాను. చూద్దాం. దానికి ఒకటే పరిష్కారం. ఇప్పుడు ఇవాళ
ఆధార్ కార్డును మనకు ఓటర్ లిస్టు మనకు అనుసంధానం చేయాలి. ఆ మాట చేస్తే తప్ప సాధ్యం కాదు. బండారు రామ్మోహన్ రావు అని కొడితే నా ఓటు ఎన్ని చోట్ల ఉందో బయటపడుతుంది. అది చేయనిస్తలేదు. రాజకీయ పార్టీలను దొంగ ఓట్ల మీద ఆధారపడ్డారు. వీళ్ళైనా వాళ్ళైనా తప్పుడు ఓట్ల మీద ఆధారపడ్డారు కనుక ఆ సంస్కరణ వైపే పోద్దనుకుంటున్నాను. సార్, తెలంగాణలో వచ్చే 2026లో ఒక 2 నెలల్లో అయిపోతుంది. 4 నెలలు మొదలు పెడతారంటున్నారు. ఏప్రిల్ దాకా మొదలు పెడతారు. ఎండాకాలంలో సార్ పూర్తి అవుతుంది. తెలంగాణలో కూడా నేను చెప్పిన 40-50 లక్షల ఓట్లు పోతాయి అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది